హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే ఒక మంచి రెసిపీ అయితే చేశాను. ఏ పండగకైనా ఈ స్వీట్ ఉండాల్సిందే, అంత ఈజీగా చేసుకునే మోత్చూరి లడ్డు. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు కొలతలు ఈక్వల్గా సరిపోతాయి. మరి వాటర్ ఎక్కువ వేసుకోని అవసరం లేదు, మరి తక్కువ వేసుకోని అవసరం లేదు. చూడండి, మరీ పల్చగా కానీ మరీ తిక్కుగా కాకుండా ఈక్వల్గా సరిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఏదైనా కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్గా ఉన్నప్పుడే మనకి నచ్చిన షేప్లో ఈ పిండిని వేసుకోవచ్చు. లేదు మాకు పూసగా బూందీలానే కావాలనుకుంటే మన దగ్గర బూందీ గరిటె ఉంటుంది కదండి, దానితో వేసుకుంటే మనం దీన్ని మిక్సీ వేయాల్సిన అవసరం కూడా లేదు. బూందీలానే ఉంటుంది, లడ్డులానే వస్తుంది. ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో వేసుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా ఈ విధంగా మరి కలర్ చేంజ్ అవ్వని అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండితో కూడా మొత్తంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ శనగపిండిని ఆయిల్లో హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వలన లోపల పచ్చిగా ఉంటుంది, టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలి. నా దగ్గర ఆరెంజ్ లేదు కాబట్టి నేను ఎల్లో కలర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగి మంచిగా ఇలా తెరులుతూ ఉన్నప్పుడు చేతికి మనం ఇలా తీసుకుంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అదంతా దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. కుదిరితే మనం దీనిలో ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా ఈ విధంగా దగ్గర పడుతూ ఉన్నప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఉప్మా ఎలా వస్తుంది దగ్గర పడుతూ ఆ విధంగా వస్తే సరిపోతుంది. లాస్ట్లో వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మంచిగా చల్లారిన తర్వాత వీటిని లడ్డూలా చుట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. అచ్చం బయట స్వీట్ షాప్లో ఏ టేస్ట్ వచ్చిందో అదే టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.